భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ రాయుడికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ రాయుడుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలన నచ్చి పార్టీలో చేరానంటున్న అంబటి రాయుడుతో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పటి వరకు ఒక క్రికెటర్ గా చూసినటువంటి అంబటి రాయుడు ఏకమేట రాజకీయ అంగటం చేసిన నేపథ్యంలో ఒక రాజకీయ నాయకుడు చూడబోతున్నారు. ప్రస్తుతం అంబటి రాయుడు మనతో ఉన్నారు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి కారణం ఏంటి? ప్రధానంగా మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం స్టేట్ అందరినీ, ప్రతి సెక్షన్ ఆఫ్ సొసైటీ స్టేట్లో అందరూ బాగుండాలని, అందరి కోసం నిరంతరము కష్టపడి కృషి చేసి రాష్ట్రం అంతా మంచి ప్రగతి బాట పట్టి మనం నంబర్ 1 రాష్ట్రంగా ఎదగాలని చేస్తున్నారు. కాబట్టి ఆయనకి సపోర్ట్గా మొత్తం రాష్ట్రంలో అందరికీ అండగా ఉండాలని, ఆయనకు తోడుగా ఉండాలని జాయిన్ అయ్యాను. అంటే మీరు ఇప్పటి వరకు ఒక క్రికెటర్ గా రాష్ట్ర ప్రజలు తెలుసు, ఇప్పుడు కొత్తగా రాజకీయ నాయకుడు కూడా చూడబోతున్నారు. ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? మెయిన్ ప్రజలతో ఉండి, ప్రజలతో కలిసి, ప్రజల కోసం పనిచేయాలని చెప్పి నా ఆశ. అదే నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం కల్పించినందుకు ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే కాకుండా అంతా మొత్తము మనం రాష్ట్ర ప్రజలు, ఎస్పెషల్లీ గుంటూరు ప్రజలు, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి నేను అండగా నుంచోగలను, ఏ ఏ ప్రాజెక్ట్స్ కానీ గుంటూరు డెవలప్మెంట్కి నేను ఎట్లా సహాయపడగలను కూడా తెలుసుకొని ముందుకెళ్తానండి. గతంలో మీరు ఆ క్రికెటర్ గా ఉన్నప్పుడు సమయంలో కూడా ముఖ్యమంత్రికి అనుకూలంగా ట్వీట్లు పెడుతున్నారు, మీకు అండగా మేము ఉంటామంటూ కూడా. ఎందుకని జగన్ మీద అంత ప్రేమ చూపిస్తున్నారు? మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన ఏ భేదభావాలు లేకుండా ప్రతి ఒక్క మనిషిని, ఒక సామాజిక వర్గం కాకుండా అందరినీ కూడా మంచిగా చూసుకొని రాష్ట్రంలో ప్రతి ఒక్క యువత కూడా మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకునే మంచి మనసున్న నాయకుడు. కాబట్టి ఆయన అంటే ప్రేమాభిమానాలు ఉన్నాయి. కానీ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రత్యర్థి పార్టీలు చాలా విమర్శలు చేస్తున్నాయి, ఆరోపణలు చేస్తున్నాయి. రాష్ట్రం శ్రీలంక కాబోతున్నట్టు కూడా. అలాంటి విమర్శలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? రానున్న రోజుల్లో ఈ సంక్షేమ పథకాల గురించి మీరు ఏ విధంగా ప్రచారం చేయబోతున్నారు? ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు ఎందుకంటే ఇప్పుడు మనకి పేదరికము నిర్మూలించడానికి, అదే కాకుండా వాళ్ళ ఇళ్లలో కూడా వచ్చే కొత్త జనరేషన్ ఎంతో మంచి స్థాయికి, పెద్ద స్థాయికి వెళ్ళాలనే ఒక భావనతో పెట్టిన సంక్షేమ పథకాలు. కాబట్టి అవి వచ్చే జనరేషన్స్ కి చాలా ఉపయోగపడతాయి. అదే కాకుండా అపోజిషన్ వాళ్ళు ఏమైతే వీటిపైన విమర్శలు చేశారో వాళ్ళు దీనికంటే కూడా ఎక్కువ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా దీన్ని ఎంతో మంచిదని భావిస్తున్నారు కాబట్టి అట్లా చేస్తున్నారు కదా. మీరు గతంలో అంటే ఇటీవల కాలంలో విస్తృతంగా పర్యటించారు, స్కూళ్లు చూశారు, విద్యార్థులకు అందుతున్న మెనూను కానీ ఇవన్నీ కూడా చూస్తున్నారు, అనేక వర్గాల ప్రజలను కలిశారు. సో వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ మీకు అనిపించింది? ఎంతో ఆనందంగా ఉన్నానండి. ఎస్పెషల్లీ నేను కలిసిన స్టూడెంట్స్ కానీ, స్కూల్లో కానీ, కాలేజీల్లో కానీ ఎంతో ఆనందంగా ఉన్నారు. వాళ్ళు కూడా జీవితంలో ఎంతో పై స్థాయికి వెళ్తారని కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అదే కాకుండా ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా వాళ్ళకి డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఈ ఎడ్యుకేషన్ ద్వారా అనేది వాళ్ళు ఎంతో కాన్ఫిడెన్స్, మెయిన్ వాళ్ళ లోపల ఉన్న మనోబలం చాలా పెరిగిందండి. సో ఇప్పుడు మీరు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు కాబట్టి ఒక ఎమ్మెల్యే గానీ లేదా ఒక ఎంపీ గానీ రాష్ట్ర ప్రజలు చూసే అవకాశం కనిపిస్తుంది. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఏదైనా నియోజకవర్గానికి సంబంధించి పార్టీ నాయకులతో మీరు ఏమైనా మాట్లాడారు? సో అంటే మన మెయిన్ గుంటూరు పైన కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి గుంటూరులోనే ఏదో ఒకటి సార్ కొన్ని రోజులు అనౌన్స్ చేస్తారని, అది ఇప్పుడు మనం వేయకపోతే. సో ఇప్పుడు మీరు కొత్తగా రాజకీయ నాయకుడిగా మీ ప్రాంత ప్రజలకు గానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు, అట్లాగే రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళతో పాటు ఉండి మనం, అదే కాకుండా ప్రోగ్రెసివ్ గా మన డిస్ట్రిక్ట్ కి, గుంటూరు డిస్ట్రిక్ట్ కి ఏమేం చేయొచ్చు, ఎట్లా ఇండస్ట్రీలు తీసుకురావచ్చు, అదే కాకుండా ఇప్పుడు వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా లోకల్ గా ప్రతి ఊరు సమస్య వేరేగా ఉంటుంది. ప్రతి ఊరు కూడా ఇప్పటి వరకు చాలా ఊర్లు సందర్శించాము. అది తెలుసుకొని వాళ్ళకి ఎట్లా ఉపయోగపడాలి, వాళ్ళ సమస్యలు ఎట్లా తీర్చాలి, అదే కాకుండా గుంటూరు జిల్లాని రాష్ట్రంలోనే నెంబర్ 1 జిల్లాగా ఎట్లా చేయాలనేది నా భావన.
సో ఇప్పటివరకు మీరు చూస్తున్నారు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ విపరీతంగా విమర్శలు చేస్తుంటారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఎవరికి స్వేచ్ఛ లేదని కూడా చెప్తుంటారు. సో ఇలాంటి వాటన్నిటిని రానున్న రోజుల్లో మీరు ఎదుర్కోబోతున్నారు. ఏ విధమైన సమాధానం మీరు చెప్పబోతున్నారు? అంటే ఇప్పుడు వాళ్ళు విమర్శించేదానికి మనం సమాధానం చెప్పే అవసరం లేదండి. మనం చేసే మంచి పనులు చాలా ఉన్నాయి గవర్నమెంట్. సో అది జనాలందరికీ కూడా తెలుసు, జనాలందరిలో కూడా ఉంది, ఆనందం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ మన కోసం చేస్తుంది. సో కొన్ని విషయాల్లో డెఫినెట్ గా మనం ముందుకెళ్తూ అవన్నీ కూడా మనం డెవలప్ చేసుకుంటూ అవన్నీ బెటర్ చేసుకుంటూ గవర్నెన్స్ కూడా ఇప్పటికే చాలా బాగుంది. సో వచ్చే 5 ఏళ్లలో కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది అని కూడా నేను భావిస్తున్నాను. సో ఫైనల్ గా చెప్పండి, సీఎం సమక్షంలో మీరు పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక రానున్న రోజుల్లో మీ సెకండ్ ఇన్నింగ్స్ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదండి, జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఆయన మనకి జిల్లా, మన గుంటూరు జిల్లా ఎట్లా మనం అభివృద్ధి చెందించాలి, అదే కాకుండా రాష్ట్రంలోనే నెంబర్ 1 జిల్లాగా ఎట్లా చేయాలనేది ఇప్పటి నుంచి కసరత్తు చేసుకుంటూ అదే మెయిన్ టాస్క్ గా పెట్టుకుని చేస్తానండి. సో ఇది పరిస్థితి. మొత్తంగా అయితే సెకండ్ ఇన్నింగ్స్ ఇక రాజకీయాల్లో ప్రారంభించాలని అంబటి రాయుడు చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా తాను స్వస్థలంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం కావాలో వాటిని అమలు చేసే విధంగా తాను చర్యలు తీసుకుంటానని ఆయన చెప్తున్నారు. అట్లాగే ప్రతిపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, రాష్ట్రం అభివృద్ధిలో ముందుంటుందంటూ అంబటి రాయుడు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రవీందర్ రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి.